హెల్లో కరోనా టైంలో మనందరం కామన్గా విన్న ఒక వర్డ్ ఏంటండి? ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే మన శరీరం వ్యాధులతో పోరాడే ఒక శక్తి, వ్యాధి నిరోధక శక్తి. మన బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్న చిన్న వైరస్లు వచ్చినా కూడా అది మన ప్రాణాలకి ప్రమాదంగా మారొచ్చు కదా. కానీ మీకు తెలుసా, మన బాడీకే కాదండి, మన బ్యాంక్ అకౌంట్కి, మన ఫ్యామిలీకి కూడా ఒక ఇమ్యూనిటీ అవసరం. దానినే ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ అంటారు, లేదా ఆర్థిక రోగ నిరోధక శక్తి. ప్రతి మంత్ శాలరీ వస్తానే మనలో చాలా మంది చేసే పని ఏంటండి, షాపింగ్లు కనో ఈఎంఐలు కనో ముందు వెనక ఆలోచించకుండా మనం డబ్బుని ఖర్చు పెడతాం. నా దగ్గర కారు ఉంది, నా దగ్గర బైక్ ఉంది, నా లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటాం. కానీ అది నిజమైన ఆర్థిక ఆరోగ్యం కాదు కదండి, అది కేవలం ఒక భ్రమ. మన లైఫ్ లో ఫైనాన్షియల్ వైరస్ మన మీద ఎప్పుడు దాడి చేస్తుందో మనలో ఎవ్వరికి తెలియదు. అది ఒక ఉద్యోగం పోవటం వల్ల అవ్వచ్చు, వ్యాపారంలో నష్టం రావటం వల్ల అవ్వచ్చు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీ హార్డ్ ఎర్న్డ్ మనీ, మీ హార్డ్ ఎర్న్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ని కాపాడేది, మీ కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షించేది ఈ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీనేనండి. అందుకే ఈ రోజు నేను మీకు ఒక 5 లెవెల్ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ టెస్ట్ గురించి చెప్తున్నాను. ఈ 5 లెవెల్స్ లో ఈచ్ లెవెల్ కి 20 పాయింట్స్ అండి. సో ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి ఆల్ 5 లెవెల్స్ లో టోటల్ 100 స్కోర్ లో మీ స్కోర్ ఎంతో మీకు తెలుస్తుంది. మీ స్కోర్ 60 కన్నా తక్కువగా ఉంటే మీరు ఫైనాన్షియల్ రిస్క్ స్టేట్ లో ఉన్నట్టే. లెవెల్ 1 రెడీనెస్, ద జీరో ఇన్కమ్ షాక్. ఈ లెవెల్ కి 20 పాయింట్స్. ఏదైనా ఒక కారణం వల్ల రేపటి నుంచి మీ మంత్లీ ఇన్కమ్ రావటం కంప్లీట్ గా స్టాప్ అయిపోయింది అనుకోండి. మీ ప్రస్తుత లైఫ్ స్టైల్ ని చేంజ్ చేయకుండా మీ బేసిక్ ఎక్స్పెన్సెస్ మీట్ అయ్యేలాగా మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, మీ ఫ్యామిలీని మీరు ఇబ్బంది పడకుండా ఎన్ని మంత్స్ పాటు రన్ చేయగలుగుతారు, మీ దగ్గర కనీసం ఒక 6 months కి సరిపడా బేసిక్ ఎక్స్పెన్సెస్ కవర్ అయ్యేలాగా మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మీ స్కోర్ 20/20 అండి. లేదా 1 month కూడా గడపలేని పరిస్థితి ఉంటే ఈ లెవెల్లో మీ స్కోర్ 0. లెవెల్ 2 ఇది అత్యంత ముఖ్యమైన లెవెల్ అండి, ద లైఫ్ టైమ్ షీల్డ్. ఈ లెవెల్ కూడా 20 పాయింట్స్. మన లైఫ్లో మనం ఎంత కష్టపడి సంపాదించినా ఎప్పుడూ సెక్యూర్డ్గా ఉండవలసిన 2 విషయాలు ఉంటాయి. ఫస్ట్ వన్, అనుకోని ఖర్చులు మనకు వచ్చినప్పుడు మన సేవింగ్స్ పూర్తిగా కరిగిపోకుండా ఉండేలాగా చూసుకోవటం. సెకండ్ వన్, ఇంటి బాధ్యతలు మోస్తున్న వ్యక్తి, సంపాదించే వ్యక్తి ఇక లేరు అనుకుంటే, ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీ ఫ్యూచర్ కానీ ఆ ఫ్యామిలీ మెంబర్స్ కలలకు కానీ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగటం. మీ ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఈ 2 కీలకమైన బాధ్యతల్ని రక్షించే బలమైన కవచం లేదా లైఫ్ టైమ్ షీల్డ్ మీ దగ్గర ఉందా? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. మీ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీలో ఈ భరోసా మీకు ఉంటే మీకు మీరు 20/20 పాయింట్స్ ఇవ్వచ్చండి. ఈ లెవెల్ 2 ఇమ్యూనిటీని మనం మరింత బలంగా చేసుకోవాలంటే ప్రస్తుతం మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్న యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లాంటి ఆప్షన్స్ మనకు ఉన్నాయండి. ఈ ప్లాన్ లో 1 crore లైఫ్ కవర్ 595 రూపీస్ మంత్లీ ప్రీమియంతో స్టార్ట్ అవుతుంది. 2 crores లైఫ్ కవర్ అయితే 902 రూపీస్ మంత్లీ ప్రీమియంతో స్టార్ట్ అవుతుంది. అలానే ఉద్యోగులకైతే 15% ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మహిళలకైతే 15% లైఫ్ టైం ప్రీమియం డిస్కౌంట్ ఉంది. ఒకవేళ మహిళ ఉద్యోగి అనుకోండి, సాలరీడ్ పర్సన్ అనుకోండి, 2 డిస్కౌంట్స్ అప్లై అవుతాయి. దాంతో పాటు అర్హత కలిగిన క్లెయిమ్స్ కి 3R క్లెయిమ్ సెటిల్మెంట్ గ్యారంటీ కూడా ఉంది. ఈ ప్లాన్ లో మరొక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేంటంటే స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్. అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కి లోబడి పాలసీ మెచ్యూరిటీ కన్నా ముందే బయటికి రావాల్సి వచ్చినా మీరు పే చేసిన ప్రీమియంలో 100% వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. సో మీ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీని మరింత బలోపేతం చేసుకోవాలంటే ఈ ప్లాన్ కి సంబంధించిన పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఈ ప్రొటెక్షన్ ఉంటే ఈ లెవెల్లో మీరు 20/20 పాయింట్స్ మీకు మీరు ఇవ్వచ్చండి. సరే, రక్షణ సంగతి బాగానే ఉంది, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని సైలెంట్ గా తినేస్తున్న ఒక శత్రువు ఉంది. అదేంటో ఇప్పుడు మనం నెక్స్ట్ లెవెల్లో చూద్దాం. లెవెల్ 3. ఇక్కడేనండి 80% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవుతారు. ద ఇన్ఫ్లేషన్ లీచ్. చాలా మంది అండి, నా దగ్గర 5 lakhs ఉన్నాయి, నా దగ్గర 10 lakhs ఉన్నాయి అనుకుని ఆ అమౌంట్ని తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టడము, ఇంకా కొంతమంది అయితే భద్రంగా ఇంట్లో లాకర్లో పెట్టుకుంటారు. నా ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ చాలా బలంగా ఉంది అని భ్రమ పడతారు. కానీ ఇక్కడ చాలా మంది సైలెంట్ ఎనిమీని మర్చిపోతున్నారు. అదే ఇన్ఫ్లేషన్ అండి. ఇండియాలో కమోడిటీ ప్రైజెస్, వస్తువుల ధరలు కానీ లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇయర్లీ 6% వరకు పెరుగుతుంది.
కానీ మీ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటే మీకు వస్తున్న రిటర్న్ ఎంత? కేవలం 3%ఏ కదా. అంటే మీకు తెలియకుండానే మీ డబ్బులు విలువ ప్రతి సంవత్సరం తరిగిపోతుంది. మీ డబ్బులు ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువగా పెరగటం లేదనుకోండి, నిజానికి మీరు మరింత పేదవారిగా మారిపోతున్నారు. అయితే ఈ ఇన్ఫ్లేషన్ లీచ్ ని మీరు ఓడించేలాగా మీ డబ్బుని ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ప్లేస్ లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఉన్నారా? అంటే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోనో ఎస్ఐపి ద్వారా ఎవ్రీ మంత్ లాంగ్ టర్మ్ కోసం మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారా? మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఉండటం సహజం అన్న విషయం మీరు అర్థం చేసుకుని భయపడకుండా డిసిప్లిన్డ్ గా ఒక క్రమశిక్షణతో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారా? అలా అయితే ఈ లెవెల్లో మీకు మీరు ఒక 20 పాయింట్స్ ఇవ్వచ్చండి. లేదు అనంటే ఈ లెవెల్లో మీ స్కోర్ మళ్ళీ జీరోనే అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పటి వరకు మీ స్కోర్ 60 వచ్చిందా లేదా 40 దగ్గరే ఆగిపోయిందా? నెక్స్ట్ లెవెల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో దాదాపుగా ప్రతి మధ్యతరగతి కుటుంబాన్ని వెంటాడుతున్న ఒక శాపం గురించి మనం మాట్లాడుతున్నాం. లెవెల్ 4 ఈఎంఐ ట్రాప్ రేషియో. ఒక పర్సన్ తను ఎంత సంపాదిస్తున్నాడు అన్నదే ముఖ్యమైన విషయం కాదండి. నెల చివరికి అతని దగ్గర ఎంత డబ్బులు మిగులుతుంది, ఆ డబ్బు అతనికి ఎంత ఆర్థిక స్వేచ్ఛను తీసుకొస్తుంది, ఇది ముఖ్యమైన విషయం. చాలా మంది చేసే మిస్టేక్ అండి. వాళ్ళ ఇన్కమ్ పెరుగుతానే, వాళ్ళ శాలరీ పెరుగుతానే కొత్త కార్ లోన్, కొత్త హోమ్ లోన్ లేదా లగ్జరీ గ్యాడ్జెట్స్ నో కాస్ట్ ఈఎంఐతో తీసేసుకుంటారు. ఇక్కడే ఒక సింపుల్ బట్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాథ్ రూల్ ఉందండి. 40% రూల్. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో మీ హోమ్ లోన్, మీ కార్ లోన్, మీ పర్సనల్ లోన్, మీ క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇవన్నీ కలిపి 40% ఆఫ్ మీ మంత్లీ ఇన్కమ్ కన్నా తక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మంత్లీ ఇన్కమ్ మీ చేతికి వచ్చే అమౌంట్ ఒక 50,000 రూపీస్ అనుకోండి. మీ ఈఎంఐలు అన్నీ కలుపుకొని 20,000 రూపీస్ దాటకూడదు. మీ ఈఎంఐస్ 40% ఆఫ్ మీ మంత్లీ ఇన్కమ్ కన్నా తక్కువగా ఉంటే ఈ లెవెల్లో మీరు 20 పాయింట్స్ మీకు మీరు గర్వంగా ఇవ్వండి. అదే మీ ఈఎంఐస్ 40% కన్నా ఎక్కువగా ఉందనుకోండి, ఈ లెవెల్లో మీకు ఏ పాయింట్స్ రావు. ఎందుకంటే ఎంత సంపాదించినా అంత ఈఎంఐ భారమున్న వ్యక్తికి బలమైన ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ ఉండదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఒక ఆర్థిక భయం నీడలో జీవించాల్సి వస్తుందండి. నౌ లెట్స్ గో టు ఫైనల్ లెవెల్, లెవెల్ 5. ఈ లెవెల్ మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకుని రాగలుగుతుందండి. ఎందుకంటే మీరు పని చేయకపోయినా మీకు డబ్బు వచ్చేలాగా చేసే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ద ఫ్రీడమ్ ఇంజిన్. ఇది మీ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీలో హైయెస్ట్ స్టేజ్. ఈ స్టేజ్ ని మీరు నిజంగా రీచ్ అవ్వగలిగితే మీరు జీవితంలో నిజంగా సెటిల్ అయ్యారు అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అడగండి. నేను రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళటం మానేసిన, నేను చేస్తున్న బిజినెస్ ని కొంతకాలం ఆపేసి నేను విశ్రాంతి తీసుకుందాము అని అనుకున్నా, నేను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రమే నా కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడకుండా సజావుగా కొనసాగుతుందా? దీనినే ఫైనాన్షియల్ ప్రపంచంలో ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అంటామండి. మీకు నెలవారీ వచ్చే ఆదాయంలో ఒక 20% ఆఫ్ ద అమౌంట్ లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ చేసే అసెట్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటున్నారా? మీ ఫ్రీడమ్ ఇంజన్ ని మీరు నిర్మించుకుంటున్నట్లయితే ఈ లెవెల్లో కూడా మీరు 20/20 పాయింట్స్ తీసుకోవచ్చు. కానీ మీరు ఇంకా పూర్తిగా మీ యాక్టివ్ ఇన్కమ్ మీదే మీరు డిపెండ్ అయి ఉంటే ఈ లెవెల్లో మీ స్కోర్ 0 అండి. ఇప్పుడు ఆల్ 5 లెవెల్స్ మనకి కంప్లీట్ అయినాయి. మీ స్కోర్ ఎంతో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ స్కోర్ 80 to 100 మధ్యలో ఉంటే కంగ్రాచులేషన్స్, మీ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ అద్భుతంగా ఉంది. మీరు లైఫ్ లో ఎలాంటి ఫైనాన్షియల్ స్ట్రాంగ్స్ వచ్చినా మీరు తట్టుకోగలుగుతారు. మీ స్కోర్ 60 to 80 మధ్యలో ఉంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ బానే ఉంది, కానీ కొన్ని లోపాలని, కొన్ని లీక్స్ ని మీరు ఇమీడియట్ గా ఫిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీ స్కోర్ 60 కన్నా తక్కువగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి ప్రమాద స్థాయిలోనే ఉంది అని అర్థం. జస్ట్ అదృష్టం మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడే మీరు మంచి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందండి. చూడండి, ఈ టెస్ట్ లో మనం చూసినట్టు మీ రక్షణ కవచం లెవెల్ 2 దాన్ని బలంగా ఏర్పాటు చేసుకోవటం మీరు మీ కుటుంబానికి ఇవ్వగలిగిన అత్యంత విలువైన బహుమతి అండి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ లో ఉన్న యాక్సెస్ మ్యాక్స్ లైఫ్ లింక్ పైన క్లిక్ చేసి మీ కుటుంబానికి కావాల్సిన బలమైన కవచాన్ని ఏర్పాటు చేసుకోండి. మీ 5 లెవెల్ ఇమ్యూనిటీ స్కోర్ ఎంత వచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలానే ఈ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ టెస్ట్ ని మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐల్ సీ యూ అగైన్. థ్యాంక్ యూ. Until here. Bye bye.